ఇక అదానీ వ్యవహారంలో రేవంత్ రెడ్డి మాటలకు సంబంధించి మనతో మాట్లాడడానికి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు విశ్లేషకులు పాపారావు గారు. గుడ్ ఈవినింగ్ పాపారావు గారు. రేవంత్ రెడ్డి మాటలను ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తోంది? ఇప్పుడంటే నామకే వస్తే ఈ 100 కోట్లు వెనక్కి ఇచ్చేస్తున్నామని చెప్తున్నా కూడా మిగతా పెట్టుబడుల సంగతి ఏంటి అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. అంటే కలుగులో దొంగ కలుగులోనే అన్నట్లు ఉంది కదా. ఎందుకంటే వాస్తవానికి 100 కోట్లు తీసుకున్నప్పుడే విమర్శలు వచ్చినాయి. ఇది కిక్ బ్యాక్స్ లాంటిది, అంటే కిక్ బ్యాక్స్ అని కాదు, అట్లాంటి విమర్శలు వచ్చినాయి. స్కిల్ యూనివర్సిటీకి అయినా కానీ వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే రాహుల్ గాంధీ అప్పటికే మాట్లాడుతున్నారు. ఏమనంటే ఎవరైనా 30 కోట్లు 150 కోట్లు 100 కోట్లు కూడా కాదు, ఇంకా తక్కువే చెప్పాడు ఆయన. 30 కోట్లు 20 కోట్లు ఎందుకు ఇస్తాడు ఉచితంగా? ఏదో లాభం ఉంటేనే కదా ఎవరైనా డబ్బులు ఇచ్చేది పారిశ్రామికవేత్త పార్టీలకు అన్నట్లు రాహుల్ గాంధీ అప్పటికే మాట్లాడిన నేపథ్యంలో ఈయన 100 కోట్లు స్కిల్ యూనివర్సిటీకి ఫండ్ గా అదాని ఇవ్వడంతో అది పెద్ద చర్చనీయాంశంగా గతం నుంచి ఉంది. ఇప్పుడేమైందంటే వాస్తవానికి అదాని వ్యవహారం అమెరికాలో పట్టబయలు కావడంతో దానిలో భాగంగా ఇక్కడ కలుగులో 100 కోట్ల రూపాయలు కలుగులోనే దొరికే పరిస్థితి, దాన్ని తిరిగి ఇచ్చేయాల్సినటువంటి అవస్థ ఈ రోజు ఏర్పడినటువంటి ఇది ఉంది ఇక రేవంత్ రెడ్డికి. కాబట్టి ఏంటంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది కాకపోతే ఏంటంటే ఆయన దాన్ని వక్రీకరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎలా అంటే స్కిల్ యూనివర్సిటీకి డబ్బులు రాకపోతే ఏదో నిరుద్యోగం పెరుగుతున్నట్టు. అసలు నిరుద్యోగం పెరగటం వెనక ఆయన విధానాలు ప్రధానంగా కారణం. ఇంతవరకు ఆయన సొంతగా ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాల తాలూకు మామూలు అపాయింట్మెంట్ లెటర్లు ఎన్ని ఇచ్చారు ఆయన అనేది చాలా ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే దాన్ని కూడా తన సొంత ప్రయోజనం కోసం వాడుకోవటం కోసం నిరుద్యోగులకి ఏదో అన్యాయం జరిగిపోద్ది ఈ స్కిల్ యూనివర్సిటీకి జరిగితే కనుక అన్నట్లు చెబుతున్నారు. ఏంటంటే ఓవరాల్ గా ఈరోజు అంటే గతంలో ఎంపీగా కూడా పనిచేసి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే, అంటే గత ప్రభుత్వ హయాంలో ఏమేమి ఒప్పందాలు జరిగినాయి, ఎవరు చేసుకుంటారనే దానికి సంబంధించి మినిమం జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు అనే ఒక చర్చ కూడా వస్తుంది. అదే ప్రధానంగా ఏమంటున్నా అంటే ఆయన ఎదురుదాడు అనమాట. ఏంటంటే కేటీఆర్ కూడా సిద్ధం విచారణకి అదానికి కేటీఆర్కి ఏ సంబంధం ఉంది? అదాని వ్యవహారంలో తెలంగాణ గవర్నమెంట్ ఉండగా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా పూర్తిగా అదానిని కాలు పెట్టి ఇవ్వాలి ఇక్కడ. కానీ 5 ఒప్పందాలు చేసుకున్నారని ఒక పెద్ద అబద్ధం అంటున్నారు. డేటా సెంటర్లు అంటాడు, హైవేలు అంటాడు. డేటా సెంటర్ సంగతి నా దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా కాదు, వీళ్ళు చేసుకుంది కాదు. అలాగే ఏంటంటే రెండోది హైవేలు ఎవరిదండి? హైవేలు ఎవరు నిర్మాణం చేస్తాయి? ఎవరు నిర్మాణం? హైవేలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు, వాళ్ళు అనివార్యంగా చేసుకుంటూ పోతుంటారు. కాబట్టి దీన్ని కలిపి వాళ్ళ సంబంధం లేని వాటిల్లో ఈ 5 కూడా ఏదో చెప్పడానికి కొన్ని పత్రికలకు కూడా నోరు రాలా. వీళ్ళు పెట్టుబడులు పెట్టారు కేసీఆర్ హయాంలో అని ఆయన ఆరోపించారని చెబుతారు తప్పితే ఆ 5 రాయొచ్చు కదా. పెద్ద లెందీ స్టోరీ రాసి దానిలో 5 ఏదో చెప్పొచ్చు కదా, అందరికి తెలుస్తుంది కదా ఏం రాశారు అనేది. ఏంటంటే ఒక అబద్ధాల మీద నడుపుకుంటా వద్దాం అనుకుంటున్నాడు. అబద్ధాల పుట్ట బదలైపోతుంది, రోజు రోజుకి కార్నర్ అవుతున్నాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ ఫ్రస్ట్రేషన్ లో, మహారాష్ట్ర ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో ఎవరినైనా అరెస్ట్ చేయండి అదానికి సంబంధం ఉన్న వాళ్ళని ప్రెస్ మీట్ లో జర్నలిస్టులు, మరి మీ ముఖ్యమంత్రి కూడా అంటే అది ఎవరైనా సరే అంటే తప్పనిసరి మరి కార్నర్ అయ్యో లేకపోతే ఫ్రస్ట్రేషన్ ఆయన అంటాం, ఆ దెబ్బకి ఇక్కడ నుంచి వ్యవహారం బయటికి రావటం. అందుకని ఏంటంటే ఈరోజు రాహుల్ గాంధీ డబుల్ స్టాండర్డ్స్ అనేది ఇక నడవు అనేది, అలాగే ఇక్కడ రాహుల్ గాంధీ మాటలకి చేతలకి భిన్నంగా తెలంగాణలోనో లేకపోతే రాజస్థాన్లో నడుస్తున్నటువంటి వ్యవహారాలు ఇక నడవు. గతంలో రాజస్థాన్లో నడిచిన వ్యవహారాలు ఇక నడవు అనేది కనపడిపోతుంది. ఆల్రెడీ బ్యాంక్రప్సీ మొదలైంది, బ్యాంక్రప్సీ దివాలా మొదలైంది. పూర్తిగా అందరి ముందు ఎక్స్పోజ్ అయిపోయి నిలబడ్డటువంటి పరిస్థితి ప్రభుత్వానికి, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉంది. దీంతో ఏంటంటే వాళ్ళు మరీ పరాకాష్ఠి, దీనిలో 100 కోట్లు తిరిగి ఇచ్చే పరిస్థితి అంటే ఇవాళ లేదో తెలియని స్థితిలో, తప్పనిసరి గత్యంతరం లేని స్థితిలో వెనక్కిస్తా అంటే మరి చెప్పేదే ఉంది, దోపిడీ సొమ్ములో వాటా తిరిగి ఇచ్చేసినట్టే ఉంటుంది అది. అయితే పాపారావు గారు, అదానితో మిగతా వ్యవహారాలకు సంబంధించి ఒక ప్రశ్న తలెత్తున్న నేపథ్యంలో ఇవాళ ఇంగ్లీష్ దినపత్రికలో, పైనీర్ అనే దినపత్రికలో అదానీ గ్రూప్ హియర్ టు స్టే అని కూడా ఒక కథనం వచ్చిందంటే ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇదంతా కేవలం అదానీ వ్యవహారం ఈ 100 కోట్లకు మాత్రమే ముడిపెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని భావించాలా? అదే కనపడుతుంది. ఎందుకంటే 12,000 కోట్ల రూపాయల పైన పెట్టుబడులు పెట్టారు. 100 కోట్ల రూపాయలు ఆయన స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చారంటే దాని వెనక ఆయనకి చాలా కాంట్రాక్ట్లు వచ్చినాయి. తెలంగాణలో రకరకాల కాంట్రాక్టులు 12,000 కోట్ల రూపాయల పైన వచ్చిన తర్వాత ఇవాళ దాని విషయం మాట్లాడుకున్న 100 కోట్లు అంటే దాని 100 కోట్ల వెనకాల 12,000 కోట్లు దాక్కులు ఉంటాయి. ఆ 12,000 కోట్లు అసలు అదాని అనే వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అందరూ అడుగుతుంటే అదానిని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం అంటే వదిలేసి 12,000 కోట్ల విషయం మాట్లాడటం వదిలేసి 100 కోట్లు తిరిగి అంతటితో చేతులు దులుపుకునే కార్యక్రమం అనేది ఒకటి జరుగుతుంది. ఈ 12,000 కోట్లకు సంబంధించి ఏ మాట మాట్లాడకపోగా పైగా ఏమంటున్నాయంటే ఆయన జర్నలిస్టులు అడిగితే అంతకుముందు మరి దుబాయ్ లో జరిగిన ఒప్పందాల్లో 12,000 కోట్లని హరీష్ రావు గారు అంటున్నారు కదా, ఇదంతా ఏం చేస్తున్నారంటే
మరి ఒకసారి ఒప్పందం చేసుకున్న తర్వాత వెనక్కి పోవటం కష్టం. ఆయన కోర్టుకి వెళ్తాడు. కోర్టుకి వెళ్తే ఆయన వెళ్తాడు, తర్వాత చూసుకోండి మీరు, మీకు కూడా లాయర్లు ఉంటారు కదా. అంతేగాని కోర్టుకి వెళ్తాడు ఆయన చెప్పి ముందుగానే మీరు ఆ కారణం చెప్పి చెప్పి దాన్ని అలాగే కంటిన్యూ చేయడం అనేది మంచిది కాదు. యుబిఎస్ రికార్డు ఉన్నటువంటి ఈరోజు చాలా విషయాల్లో విమర్శలు వస్తున్నాయి. గతంలో హిండెన్బర్గ్ వచ్చింది, ఇప్పుడు నిన్న యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కేసులు. మరి ఈ ప్రాజెక్టులు 12,800 కోట్ల రూపాయల దాకా మీరు ఇచ్చినటువంటి 400 కోట్లు, ఆ ప్రాజెక్టులు ఈయన కంటిన్యూ చేయగలడా, పూర్తి చేయగలడా? రేపొద్దునైనా ఇబ్బందే కదా, వాటిలో ఇబ్బందులు ఉండొచ్చు కదా. కానీ ఏంటంటే అవన్నీ ముందుగానే పూర్తి రద్దు చేసుకుంటే మంచిది. అంచె నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని చెప్పి అది ఏదైనా అయితే కోర్టు కేసులు అయితే అవుతాయి. అంతేగాని ఎప్పుడో చివరిలో ఏదో ఇబ్బందులు పూర్తిగా మునిగిపోయిన తర్వాత చూసుకునే బదులు ఇప్పుడే చేసుకుంటే మంచిది, ఏదైనా మేల్కొని. అయితే అదాని వ్యవహారానికి సంబంధించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటల్లో కూడా అంటే దేశవ్యాప్తంగా వేరేలాగా మాట్లాడతారు, అదానిని వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడతారు. కానీ అంటే ఇంత పీక్ స్టేజ్కి వచ్చే వరకు కూడా జాతీయ మీడియాలో క్వశ్చన్ వచ్చేంత వరకు కూడా ఏం మాట్లాడకపోవడాన్ని అండ్ మిగతా క్వశ్చన్కి సంబంధించి ఆయన ఆన్సర్ చేసిన విధానాన్ని చూస్తే ఎట్లా అర్థం చేసుకోవాలి? లోపాయికారిగా అనుకూలంగానే ఉన్నారని భావించాల్సిన అవసరం ఉందా అదానికి రాహుల్ గాంధీ కూడా? రెండు అవ్వచ్చు అండి ఇక్కడ. ఒకటి, రాహుల్ గాంధీకి ఆ కాంగ్రెస్ పార్టీ మీదే పట్టు లేదని, ఎవరు ఆయన మాట వింటలేదని ఒకటి అనుకోవచ్చు. ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే అటు గుజరాత్ లో ఒప్పందాలు చేసుకున్నటువంటి గెహ్లాట్ కావచ్చు, వీళ్ళెవరి మీద ఆయనకి పట్టు లేదని, వాళ్ళ పెత్తనమే సాగుతుందని, వాళ్ళ ఇష్టానుసారం కాంగ్రెస్ పార్టీ ఒక అరాచకంగా నడుస్తుంది అనుకోవచ్చు. రెండోది ఏంటంటే రాహుల్ గాంధీ యూపీఎస్నెస్, అంటే డబుల్ స్టాండర్డ్స్, చెప్పడానికి ఒకటి చేయడానికి ఒకటి. చాలా విషయాలు ఇది కనపడుతుంది మీకు. ఫిరాయింపులు వద్దన్నాడు, ఉదయపూర్ డిక్లరేషన్ ఒకటి పెట్టుకున్నారు, కుటుంబంలో ఒకళ్ళకంటే సీటు, అన్ని చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదాకా చెప్పేది ఒకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేది ఒకటి అనేది 6 గ్యారంటీలు, కర్ణాటకలో 5 గ్యారంటీలు, ఇప్పుడు ఎక్కడో 7 గ్యారంటీలు ఇచ్చారు, ఓడిపోయారు అనుకుంటా. ఎన్నిట్లో కనపడుతుంది మీకు. ఖర్గే గారే చెప్పారు కదా స్వయంగా, ఇన్ని గ్యారంటీలు అని పెడితే మనం చేయలేకపోతున్నాం, ఎందుకు ఇట్లాంటి మనకి వ్యవహారాలు అని చెప్పి ఆయనే అన్నాడు. కాబట్టి ఏంటంటే అన్ని తెలుసు ఆయనకి. మరి ఆయన నిస్సాయుడైనా ఉండాలి. కాబట్టి ఈ గ్యారంటీల విషయంలో మరి ఆయన కూడా ఉపన్యాసాలు ఇస్తున్నాడు కదా. ఆయన సిస్టరు ఆమె ప్రియాంక గాంధీ వచ్చి, ప్రియాంక గాంధీ అనుకుంటా, 4,000 రూపాయలు నిరుద్యోగులకు గుర్తు అని చెప్పి ఆమెనోటితోనే చెప్పారు కదా. వాళ్ళే చెబుతున్నారు మళ్ళీ, వాళ్ళు వీళ్ళు చెప్పమన్నవన్నీ వాళ్ళు చెబుతున్నారా, లేకపోతే వాళ్ళు ఇష్టమై చెబుతున్నారు, ఇవన్నీ పక్కన పెడితే మరి వీళ్ళతో వైరుధ్యం ఉండేటట్లయితే కింద స్థాయి నాయకత్వంతో వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు చెప్పుకుని మాట్లాడుకొని వెళ్ళిపోవాలి కదా క్లియర్ గా. మరి అన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాల తాలూకు నేతలు ఎవరైతే, రాష్ట్రాల తాలూకు నేతలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్ లో వచ్చి కావాల్సిన అబద్ధాలన్నీ ఆడిపోతున్నారు కదా. అందుకని వాళ్ళు కూడా మినహాయింపే కాదు దీంట్లో. వాళ్ళు కూడా ఎలక్షన్ లో గెలవటమే వాళ్ళ పరమావధి తప్పితే ఆచరణలో ప్రజలకు మేలు చేయటం అనేది వాళ్ళ పరమావధి కాదు. డ్యూబియస్నెస్ అంటే నాడానికి బొమ్మ బొరుసుగానే బీజేపీను కాంగ్రెస్ ఉన్నాయి తప్పితే వీటిలో ఏ తేడా లేదనే కనపడుతుంది. అయితే ఇట్లా నామకే వాస్తే ఇట్లా బయటికి మాటలు మాట్లాడతా చిన్నగా అంటే ఈ కొసరు ఏదో చూపించి అసలుని దాచే ప్రయత్నం చేస్తున్నారన్న ఒక విమర్శ అయితే వస్తుంది కాంగ్రెస్ మీద. అంటే ఈ అదానీని ఇట్లా ఎంకరేజ్ చేస్తూ ఉంటే, పెట్టుబడులకు సంబంధించి ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది రాబోయే రోజుల్లో? ఇది కేవలం ఒక షేర్ మార్కెట్ కి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదండి. షేర్లు పడిపోతున్నాయి కాదు. ఎందుకంటే మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఒకే ఒక వ్యక్తి ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద పెత్తనం సంపాదిస్తున్నాడు. అంటే ఆ వ్యక్తి ఇమేజ్ కి, లేకపోతే ఆ వ్యక్తి సంస్థలకు ఏమైనా జరిగితే మొత్తంగా భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే దుస్థితి ఈ రోజు వస్తుంది. ఇప్పుడు పుట్ యువర్ ఎగ్స్ ఇన్ మెనీ బాస్కెట్స్ అంటారు. డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఒకే బాస్కెట్ లో అన్ని కోడిగుడ్లు పెట్టద్దు. ఎందుకంటే ఆ పుట్ట కనుక దారి కింద పెడితే అన్ని కోడిగుడ్లు ఒకేసారి బయటపోతాయి. 4 చోట్ల పెట్టుకో, ఒకటి పగిలిన 4 ఉంటాయని. ఇది కదా సామెత. అందుకని ఏంటంటే ఒక్క అదాని మీద భారత ఆర్థిక వ్యవస్థ నిర్మించే ప్రయత్నం అటు మోడీ చేస్తున్నాడు, దానికి అనుకూలంగానే రేవంత్ రెడ్డి వాళ్ళు కూడా తానా భజన చేసుకుంటూ చేస్తున్నారు. కాబట్టి చాలా ప్రమాదకరమైన భారత ఆర్థిక వ్యవస్థకి. ఇప్పుడు చూడండి, అదాని మీద వచ్చిన బ్లేమ్ మొత్తం భారత ఆర్థిక వ్యవస్థ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతానే ఉంటుంది. అందుకని ఏంటంటే ఖచ్చితంగా ఇది గ్రీన్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే అన్ని రంగాల్లో అదాని లేనిదే ఉంది. పోర్ట్ల దగ్గర నుంచి, ఎయిర్పోర్ట్ల దగ్గర నుంచి అన్నింటిలో ఉన్నాడు కదా ఆయన. మరి అన్ని మొత్తం దేశం మీద ఎఫెక్ట్. అందుకని ఏంటంటే ఇది మంచిది కాదు. 4 రకాలైనటువంటి పోటీ ఉండాలి. పోటీతో పాటు 4 రకాలైనటువంటి పెట్టుబడిదారులు ఉండాలి. తాతాలు, బిర్లాలు, అది గతంలో ఉండేవాళ్ళు, ఇంకా కొంతమంది గోయంకాలు, ఇట్లా రకరకాలుగా ఇప్పుడు కూడా అట్లా పోటీ ఉండాలి. కేవలం ఒక్క అదానియే భారత ఆర్థిక వ్యవస్థకి మూల స్తంభం అంటే అది ఒంటి స్తంభం మేడలాగా ఎప్పుడైనా పడిపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ పాటికే అదానికి మోదీ చాప కింద నీరులా అనేక రంగాల్లో బీభత్సంగా విస్తరించే ఒక వెసులుబాటు కల్పించిన నేపథ్యంలో అంటే వీళ్ళు కూడా దీన్ని కంటిన్యూ చేస్తున్న తీరుని చూస్తే వీళ్ళంతా కూడా అదానీ వ్యవహారాలకు సంబంధించి సరెండర్ అయిపోయినరు అనే ఒక అనుమానం పడాల్సిన అవసరం ఉందా? శిలాపాపం తలా పిడికడ అనేది ఉంది కదా. అలాగే ఇప్పుడు మరి సరెండర్ అవటం అంటే సరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి కేసీఆర్ గారు నిలబడ్డారు కదా. కేసీఆర్ గారు అడుగు పెట్టేమని అదాని ఇక్కడ అన్నారు, ఆయన అలాగే నిలబడ్డారు. అందుకే
కేసీఆర్ మీద అంత పెద్ద దాడి జరిగింది. అంత పెద్ద దాడి జరిగి దాన్ని ఆయన్ని ఓడించిన దాకా దుష్ప్రచారం చేసి ఆయన మీద అబద్ధాలు చెప్పి అప్పుల పాలైంది తెలంగాణ నానా ఆ అబద్ధాలను కూడదీసి ఎన్ని చేసి కేసీఆర్ ఓడించింది. ఎందుకంటే ఇట్లాంటి వాటిలో ఆయన ఓకే తానా తందానా అంటున్నారు. కాబట్టి కేసీఆర్ ఓడించడానికి ప్రయత్నం చేశారు. కేసీఆర్ ఓడించి వాళ్ళ ఇష్టానుసారం తెలంగాణలో చేసుకోవచ్చు అని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఏదో పాట ఉంది, తెలుపో నలుపో జానేదేమో అని చెప్పి ఏదో సినిమాలో ఎన్టీ రామారావు పాట అది. అంటే నల్ల డబ్బా తెల్ల డబ్బా జానే వాడు ఎవరి డబ్బు ఏంటనే డబ్బులా కాదా అంతే. అది రేవంత్ కైనా అంతే, ఇట్లా బీజేపీకి అయినా అంతే, కాంగ్రెస్ కైనా అంతే. అదాని డబ్బు అయితే చాలు, అది దానికి ఇక ఏ నీతి లేదన్నట్లుగా తయారైనటువంటి వాతావరణం ఉంది. అలా కాదు నేను ఎదురు నిలబడతాను కేసీఆర్ గారు లాంటి వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తున్నారు, బురచల్లుతున్నారు, ఇష్టానుసారం ప్రచారం చేస్తున్నారు. దానికి ఈ రోజు దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే తెలంగాణ నష్టపోతుంది. ఈ రోజు తెలంగాణ సమూలంగా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది. బాగా కోలుకోదా అన్న సంవత్సరంలోనే జరిగిన వినాశనం, సంవత్సరం 10 ఏళ్ల వినాశనం పిచ్చిగా మాట్లాడుతున్న నిర్మాణం జరిగిన కాలాన్ని, ఈ రోజు సంవత్సరంలో జరిగిన విధ్వంసాన్ని ఎంతకాలం పడుతుంది మళ్ళీ దీన్ని రికవర్ చేయాలంటే అనే పరిస్థితి తెలంగాణలో వస్తుంది. అయితే పాపారావు గారు, రాహుల్ గాంధీకి తప్పించుకోక తప్పని పరిస్థితి ఎదురైంది కాబట్టి ఈ 100 కోట్లకు సంబంధించి ఇట్లా మాట్లాడే సందర్భం వచ్చింది. కానీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం సందర్భంలో రేవంత్ రెడ్డి ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న కూడా ఆయన అవును అదాని మోదీకి ఇస్తున్నారు, లేకపోతే నేను అదాని నుంచి తీసుకుంటున్నానని బహిరంగంగా వ్యాఖ్యలు చేసినట్టు ఈ వ్యాఖ్యలకు సంబంధించి మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి వచ్చిందా? అంటే మహారాష్ట్ర ఎన్నికల క్యాంపెయిన్ లో ఎన్నికల క్యాంపెయిన్ ఓడిపోయిన తర్వాత పరిస్థితి వేరు కదా. ఎన్నికల క్యాంపెయిన్ లో గెలిస్తే ఇట్లా ఉండేది కదా సినిమా. అంటే ఒక ముఖ్యమంత్రి బహిరంగంగా ఇటువంటి వ్యాఖ్యలు చేసిండ్రు కదా. అంటే ఆయన చాలాసార్లు చేశాడు, నేను ఒక సంవత్సరం తిట్టం ఆపేస్తే చాలా జరుగుతుందని కూడా మాట్లాడాడు. అంతకంటే నిర్లజ్జగా మాట్లాడేది ఏముంటుంది చెప్పండి. ఒక ముఖ్యమంత్రి నేను ఒక సంవత్సరం తినకపోతే ఏదైనా జరుగుతుంది, రాష్ట్రంలో అన్ని డబ్బులు ఉంటాయి మన దగ్గర అని మాట్లాడాడు. ఇంతకంటే ఎవరైనా మాట్లాడాలా? ఊహించగలవా అసలు ఒక మనిషి అట్లా మాట్లాడతాడని? ఏంటంటే ఆయన ఏమైనా మాట్లాడతాడు, సాగినంత కాలం సాగించుకుంటారు ఇట్లా. అయితే అల్టిమేట్గా తెలంగాణలో ఇన్ని సమస్యలు వస్తున్నాయి, అనేక వర్గాలకు సంబంధించి ఇబ్బంది పడుతున్నారు, స్కూల్ విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వీటికి సంబంధించి ఎక్కడ కూడా పరిష్కారం చూపించకుండా కేవలం ఆయన దృష్టి అంతా కూడా రియల్ ఎస్టేట్ మీద ఉంది, పెట్టుబడులకు సంబంధించి తన వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా మాత్రమే ఉంది. సో ఇది ఇట్లానే కొనసాగితే రేపటి నాడు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది? రేపటి నాడే ఉంది, ఇప్పుడే బిగిన్ అయింది. అటు రియల్ ఎస్టేట్ కూడా పోతుంది. అన్నింటినీ వదిలేసి సమస్త రంగాలని నిర్వీర్యం చేసి సమస్త రంగాల మీద రకరకాలైనటువంటి భారాలు బండలు వేసి అన్ని రంగాలు పారిశ్రామికీకరణ ఆగిపోయింది, హైదరాబాద్ నగరం అభివృద్ధి ఆగిపోయింది, హైదరాబాద్ నగరం రివర్స్ గేర్ లో వెళ్తుంది. వీటన్నిటి పర్యవసానం రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది. ఆయన కోరుకుంటున్నారు రియల్ ఎస్టేట్ కూడా ఏం బాల. ఈ మధ్యకాలంలో కూడా రియల్ ఎస్టేట్ ఎలాగైనా పెంచాలని అనేది కొత్త మాటలు మాట్లాడుతున్నారు కదా. ఆయనకు అర్థం కావట్లేదు అసలు రియల్ ఎస్టేట్ ఎందుకు పడి. రియల్ ఎస్టేట్ అనేది గాల్లో ఉంటుంది అనుకుంటాడు, దానికి అర్థం పెరుగుతుంది, దానికి అర్థం అదే ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఎందుకు పెరిగింది హైదరాబాద్ లేకపోతే తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో ఎందుకు పెరిగిందంటే తెలంగాణలో కానీ హైదరాబాద్ లో కానీ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆ క్రమంలో రియల్ ఎస్టేట్ సైడ్ ఎఫెక్ట్ గా పెరిగింది. అంతేగా రియల్ ఎస్టేట్ దానికి అంత ఊరికి పెరిగిపోతుంది. కాబట్టి దాన్ని మర్చిపోయి అసలు అభివృద్ధి చేస్తా ఉంటే ప్యారల్ గా సైడ్ ఎఫెక్ట్ లాగా బై ప్రొడక్ట్ లాగా వచ్చే రియల్ ఎస్టేట్ అభివృద్ధిని రియల్ ఎస్టేట్ అప్రిసియేషన్ ని మర్చిపోయి ఈ ఒట్టి రియల్ ఎస్టేట్ అనేది ఈ రోజు ఉన్నటువంటి చాలా ఈ తరంలోనే ఏర్పడినటువంటి భావన. ఆ దురదృష్టకరమైన ఆలోచన అనేది రేవంత్ రెడ్డి గారికి కూడా అలాగే ఏర్పడింది. దానికి ఆయన మూల్యం చెల్లిస్తున్నాడు. ఆయన చెల్లించిన పర్వాలేదు, తెలంగాణ ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు ఆయన చేస్తున్న పర్వాలేదు. అయితే అల్టిమేట్ గా పాపారావు గారు, అదానీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, అదానీ ప్రభావం వల్ల కావచ్చు, అదానీ వల్ల తెలంగాణ నష్టపోకుండా ఉండాలంటే ఏంటి సొల్యూషన్? అంటే ఇట్లాంటి ఆలోచనలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ముందు ఇబ్బందికరం అక్కడ. ఎందుకంటే ఈయన ఆలోచనల నుంచి కదా అదానీ కాలు పెట్టగలిగిన అదానీ తాలూకు నిర్వాకాలు లేకపోతే ఇబ్బందులు ఇక్కడ వస్తున్నా సరే. అమెరికాది బయటకు వచ్చిన తర్వాత కేసు మొత్తం అదానీ షేర్లు పడిపోవటం, అదానీ కంపెనీ కొంచెం ఒక షేక్ అవటం అనేది జరిగింది. అది దానిలో భాగంగానే ఇక్కడ కూడా ఆ ప్రకంపనలు వచ్చినాయి. దీనంతటికి మూలం ఎక్కడ ఉందంటే ఇది ఉంది కదా మన బంగారం మంచిదైతే అని. అదానీ గురించి ఏం మాట్లాడుకునే ఉపయోగం? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే, ఆయనకి రెడ్ కార్పెట్ పరిచయం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకుంటేనే మంచిది. కాబట్టి రేవంత్ రెడ్డి ఆలోచనలు మారుతాయంటే పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ బాగుంటే ఎవరికైనా అంతే, అది నాకైనా మీకైనా ప్రపంచంలో ఎవరికైనా. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ తొందరగా పక్కన పెట్టడం లేకపోతే రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు కళ్ళెం వేయటం ఏదో చేస్తే తప్పితే ఈ సమస్యలు పరిష్కారం కావు.